మనము చనిపోయే పేషెంట్ కాపాడగలమా? కేవలం డాక్టర్‌లే అవసరమా? లేదు. ఈ టెక్నిక్ తెలుసుకుంటే ప్రతి మనిషి ఒక మనిషిని సేవ్ చేయొచ్చు. దాన్నే సీపీఆర్ అంటారు. సీపీఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసస్సిటేషన్. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెస్ట్ కంప్రెషన్. అంటే మనం బలంగా ఛాతీ మీద నొక్కటం. సో, దీనిలో ప్రికాషన్స్ ఏంటంటే పేషెంట్‌ని ఏటవాలుగా పడుకోబెట్టి, మనం పక్కన నీల్ డౌన్ అయ్యి, ఎల్బో దగ్గర బెండ్ అవ్వకుండా రిస్ట్ స్టిఫ్‌గా పెట్టి అట్‌లీస్ట్ 5-6 ఇంచెస్ మిడ్ చెస్ట్ మీద స్లైట్‌లీ టు ది లెఫ్ట్ ప్రెస్ చేయాలి. సో, 2 చేతులు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి ప్రెస్ చేస్తాం. సో, దీన్ని చెస్ట్ కంప్రెషన్ అంటారు. ఇవన్నీ చేయాలి. నిమిషానికి 100-120 చేయొచ్చు. సో, దీనివల్ల ఇమ్మీడియేట్‌గా హార్ట్ ఆగిపోయిన పేషెంట్‌కి బ్లడ్ సప్లై ఎస్టాబ్లిష్ అవుతది. మనం చేసే చెస్ట్ కంప్రెషన్ హార్ట్‌ని ప్రెస్ చేసి హార్ట్ నుంచి బ్లడ్ బాడీకెళ్ళి వైటల్ ఆర్గాన్ సర్క్యులేషన్ మెయింటైన్ అయ్యి పేషెంట్ వైటల్ ఆర్గాన్స్ డెడ్ అవ్వకుండా చనిపోకుండా కాపాడతాం. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎయిర్ వే బ్రీతింగ్. సో, ఎయిర్ వేని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలంటే స్పృహలో లేని పేషెంట్‌ని జస్ట్ హెడ్ టిల్ట్ అండ్ జా లిఫ్ట్ అంటాం. హెడ్ టిల్ట్ అంటే తలని ఇట్లా పైకని పడుకున్న వాళ్ళని జాని కొంచెం టిల్ట్ చేయటం వల్ల మనకున్న ఎయిర్ వే స్ట్రైట్ గా లంగ్స్ లోకి ఆక్సిజన్ గుడ్ ఎయిర్ వెళ్తానికి ఉపయోగపడుతుంది. ఇలా ఎస్టాబ్లిష్ చేశాక మౌత్ టు మౌత్ బ్రీతింగ్ చేయాలి. మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఒక డీప్ బ్రెత్ తీసుకొని మన మౌత్ లో నుంచి పేషెంట్ మౌత్ లోకి ఇచ్చేస్తాం. సో, ఇవి అప్ టు 2 చేయొచ్చు. ఎవ్రీ 30 కంప్రెషన్స్ కి 2 బ్రీతింగ్స్ చేయొచ్చు. ఒకవేళ మనం ఇచ్చే బ్రెత్ లోపలికి వెళ్తుందా లేదా అనేది ఎలా తెలుసుకుంటాం? సైమల్టేనియస్ గా మనం బ్రీత్ ఇచ్చేటప్పుడు చెస్ట్ మీద చేయి పెట్టినప్పుడు చెస్ట్ ఎక్స్పాన్షన్స్ ని తెలుసుకోవాలి. ఒకవేళ మనం ఇచ్చే బ్రెత్ వల్ల చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వకపోతే మనం ఇచ్చే బ్రెత్ సక్సెస్ఫుల్ గా లేను. అలాంటప్పుడు మళ్ళీ పేషెంట్ పొజిషన్ ని ఇలానే హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ చేసి ఈ ఎయిర్ వే అనేది క్లియర్ గా ఉండేటట్టు చూసుకొని మళ్ళీ బ్రీతింగ్స్ ఇవ్వాలి. ఇలా బ్రీతింగ్స్ ప్లస్ చెస్ట్ కంప్రెషన్స్ మనం ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అప్ టు 40 minutes to 1 hour వరకు ఇవ్వచ్చు. ఈ టైంలో పేషెంట్ ని అంబులెన్స్ లోకి షిఫ్ట్ చేసి అంబులెన్స్ నుంచి హాస్పిటల్ లోకి షిఫ్ట్ చేసి హాస్పిటల్ లో తగిన వైద్యం అందిస్తే చాలా మందిని మనం సేవ్ చేయగలుగుతాం.